హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ దయచేసి చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో లింక్ని మీ స్టేటస్లో పెట్టండి. మన ఛానల్ గురించి చెప్పండి. మన ఛానల్లో ఈ వీడియోస్ వస్తాయి. ఆ లైక్ మైండెడ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోమని దయచేసి మీరే ప్రమోట్ చేయండి. మీరే ప్రచారకర్తలుగా మారండి. యాజ్ యూజువల్ మనకి ఐపీఎల్ విజేత అందరూ ఆశించినట్టే, చాలామంది ఊహించినట్టే ఆర్సీబీనే గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుసగా గతేడాది ఫస్ట్ ఐపీఎల్ కప్పు గెలిచింది అండ్ ఈ సీజన్ కూడా విజేత ఆర్సీబీని నిలిచింది. టోర్నమెంట్ మొదటి నుంచి కూడా ఆర్సీబీ నిలకడగా రాణిస్తూ వస్తుంది. నిజానికి గుజరాత్ టైటాన్స్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ టోర్నమెంట్ ఆద్యంతం మొదటి నుంచి కూడా 200 పైచీలకు పరుగులు నమోదవుతూ వచ్చాయి. అంటే కంప్లీట్ బ్యాట్స్మెన్ ఆధిపత్యమే కొనసాగింది. ఒకనొక సందర్భంలో 260 టార్గెట్ ఇచ్చిన దాన్ని చేసిన టోర్నమెంట్ ఇది. అటువంటిది ఫైనల్లో మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ చేతులెత్తేసి, అంటే అది బౌలింగ్ అనుకూలించిందిలే స్టార్టింగ్లో, సో చేతులెత్తేసి టాప్ బ్యాట్స్మెన్ త్వరగా అవుట్ అయిపోవడం అండ్ జోస్ బట్లర్ కూడా అవుట్ అయిపోవడంతో కాస్త వాషింగ్టన్ సుందర్ అయినా ఆ మాత్రం హాఫ్ సెంచరీ చేయగలిగాడు. కాబట్టి ఆ గౌరవప్రదమైన స్కోర్ 154 కొట్టారు. సో చివరికి 155 టార్గెట్తో బరిలోకి తిరిగిన ఆర్సీబీ ఫస్ట్ వికెట్టే వాళ్ళు ఫస్ట్ పవర్ ప్లేలోనే దంచేశారు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ విరాట్ కోహ్లీ యువతల ఎండ్లో ఉన్నాడు. కాబట్టి మ్యాచ్ విన్నర్ ఓ ఎండ్లో ఉన్నాడు అంటే అవతల ఎన్ని వికెట్లు పడినా ఆ అభిమానుల్లో ఆశ చావదు. దాన్ని నిలబెట్టుకుంటూ విరాట్ కోహ్లీ చివరి వరకు ఉండి విన్నింగ్ షాట్ కొట్టి ఆర్సీబీని గెలిపించాడనమాట. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆర్సీబీ గెలుపుతో దేశవ్యాప్తంగా ఈవెన్ వైజాగ్ నిన్న బీచ్ రోడ్లో అయితే రాత్రి 12 ర్యాలీలు అసలు మామూలుగా లేదు. ఆ కుర్రాళ్ళు జోరు షర్ట్ ఇప్పేసి ఎవడో కారు మీద గెంతుతున్నాడు. అండ్ కర్నూలులో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, సో దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానుల సంబరాలు మిన్నంటాయి నిన్న. సో అందుకే అన్ని పత్రికల్లో కూడా అదే వేశారండి. ఆర్సీబీ డబుల్ ధమాకా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ సాధించి చూపించింది అని. అండ్ ఇక్కడ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా 2వ టైటిల్. ఐపీఎల్ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై గెలుపు. చేజింగ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ అని ఇంకా అన్ని పత్రికల్లో కూడా ఈ ఐపీఎల్ని హైలైట్ చేస్తూ వచ్చారు. సో ఓవరాల్గా ఈ టోర్నమెంట్ ద్వారా వైభవ్ సూర్యవంశీ ప్రతిభ, అసలు అతను మణికొట్టండి, రిస్ట్. వైభవ్ సూర్యవంశీ ప్లస్ అంతా కూడా అతని రిస్ట్, పవరు, టెక్నిక్, టైమింగు అన్నిటికీ తోడు అతని రిస్ట్ తిప్పడం, ఆ మణికట్టుతో అద్భుతంగా మాయాజాలం చేస్తున్నాడు. సో అన్ని 6లు అలా కొట్టగలుగుతున్నాడు. అతను 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ఉందన్నమాట. అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా వైభవ్ సూర్యవంశీకే వచ్చింది. సో ఇది ఐపీఎల్కి సంబంధించి. ఇక జిల్లా పరిషత్తులు పదవీకాలం ముగిపోతుంది ఇంకో 4 నెలల్లో. ఈ ఏడాది నవంబర్తో ఈ మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, స్థానిక సంస్థల బాడీస్ అన్నీ కూడా రద్దయిపోతాయి. పదవీకాలం పూర్తవుతుంది. కాబట్టి ఈలోగా ఆ పరిషత్తుల్లో ఉన్న నిధులన్నీ వాడుకోవడానికి ఆ చైర్మన్లు ఒత్తిడి చేస్తున్నారంట అధికారుల మీద. తీర్మానం చేసాం, ఆమోదించండి. 150 కోట్ల కొత్త పనులకు సీఈఓలపై జడ్పీ చైర్మన్లు ఒత్తిడి. నిధుల లేమితో దస్త్రాలు పక్కన పెట్టిన అధికారులు. 4 నెలల్లో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం. జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం మరో 4 నెలల్లో ముగియనున్న నేపథ్యంలో భారీగా కొత్త పనుల మంజూరుకు పలు జిల్లాల్లో అధికారులపై చైర్మన్లు ఒత్తిడి తెస్తున్నారు. పాలకవర్గం ఆమోదం తీసుకున్న పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. నిధుల లభ్యత అంతంత మాత్రం ఉన్న పరిస్థితుల్లో అధికారులకు దిక్కుతోచడం లేదు. 13 ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ల పదవీకాలం సెప్టెంబర్తో ముగియనుంది. వెళ్ళిపోయే ముందు 150 కోట్లకు పైగా సాధారణ నిధులతో రోడ్లు, కాలువలు, డ్రైన్లు, ఈ స్కూల్స్, ప్రహరీలు అవి ఇవి వేసేసి ఎంతో కొంత చిలకొట్టుడు కొడదామని చైర్మన్లు అనుకున్నారు. దానికి నిధులేమి ఉంది కాబట్టి అధికారులు అవి పక్కన పెట్టారు. దాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. ఇక దశాబ్దాల కల సాకారం. విశాఖ రైల్వే జోన్ ఎన్నో ఏళ్ల నాటి కళ. 12 ఏళ్ల కిందట రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్రం ఇచ్చిన హామీ సో ఎట్టకేలకు ఇన్నాళ్లకు సాకారం అవుతుంది. ఇవాళ నుంచి కూడా విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా, విశాఖపట్నం కేంద్రంగా నేటి నుంచి కార్యకలాపాలు. రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. విశాఖపట్నం కేంద్రంగా సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. నగరంలోని విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జోన్కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, పరిపాలన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. సిపిఆర్ఓను నియమించారు.
ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో పాటు విశాఖపట్నం కలిపి 4 డివిజన్లతో జోన్ పనిచేస్తుంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. సో నిరాడంబరంగా విశాఖ రైల్వే జోన్ ఇవాళ నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతోందండి. ఇది ఈ అంశాన్ని కూడా అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రభాలో చూసుకుంటే నేటి నుంచే దక్షిణ కోస్తా పట్టాలెక్కిన రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. 3532 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఉంటుంది. దీని పరిధిలో 4 డివిజన్లు ఉంటాయి, 385 రైల్వే స్టేషన్లు ఉంటాయి. భారతీయ రైల్వేలో 18వ జోన్గా గుర్తింపు, ప్రధాన కార్యాలయంలో 1200 మంది సిబ్బంది. సో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక గేమ్ చేంజర్గా మారుతుంది అని ఆశిస్తున్నారు. ఇక విద్యుత్ లైన్లపై డ్రోన్ కొన్ను, సర్వర్కు ఫోటోలు, లోపాల గుర్తింపునకు ఏఐతో విశ్లేషణ, సమస్యలను కనిపెట్టి ముందుగా పరిష్కారం, ప్రయోగాత్మకంగా 8500 కిలోమీటర్ల పరిశీలన. ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్ల తనిఖీల్లో సాంకేతికత కీలక పాత్ర పోషించబోతోంది. లోపాలను గుర్తించేందుకు డ్రోన్ల ద్వారా తీసిన ఫోటోలను ఏఐతో విశ్లేషించనున్నారు. ప్రయోగాత్మకంగా 8500 కిలోమీటర్ల ట్రాన్స్కో విద్యుత్ లైన్లపై డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. ప్రయోగాత్మక పరిశీలన తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా ట్రాన్స్కోకు చెందిన 33,000 కిలోమీటర్ల లైన్లను పర్యవేక్షించాలనేది అధికారుల ఆలోచన. బాగుందండి. విద్యుత్ లైన్లంట డ్రోన్లతో నిఘా పెడతారంట, నిరంతరం పర్యవేక్షిస్తారంట లైన్లు ఎట్లా ఉన్నాయి ఏంటని. సో లైన్ల తనిఖీలకు డ్రోన్ సాంకేతికతను వినియోగించి మంచి ఫలితాలు వస్తున్నాయని గతంలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూపించింది. సో దీనివల్ల ఏంటంటే ప్రస్తుతం గ్యాంగ్ మ్యాన్లో టవర్లు ఎక్కి పరిశీలిస్తున్నారు కదా, వీరు కొన్ని సమస్యలను గుర్తించలేకపోతున్నారు. సో ఇంకా ఆ సమస్య ఉండదు, డ్రోన్లే మొత్తం అన్నీ పరిశీలిస్తాయి, ఎవరో టవర్లు ఎక్కి చూడాల్సిన పని ఉండదన్నమాట. ఇక మరో ఒక అతిపెద్ద స్కామ్ మనకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అన్నీ ఇన్ని కాదు. ఈయన బోలా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్లో నాకు అర్థం కావట్లా. హైదరాబాద్లో జర్నలిస్టులు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు చెరువు కబ్జా చేశారని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెరువు కబ్జా అని. అందులో జస్ట్ ఒక చిన్న పొరపాటు ఉంటే తప్ప నిజంగా చెరువు కబ్జా అనేది జరగలేదు అక్కడ. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేనేమో స్టడీ చేయలేదు, కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. చెరువు కబ్జా అనేది అక్కడ జరగలేదు, అది పాత రికార్డులు ఉంది. ఆ తర్వాత అది పట్టాభూమిగా మారింది. ఆ పట్టాభూమిని ఈయన కొనుగోలు చేసి కట్టుకున్నారనమాట. అది ఎప్పుడో 1990స్లోనే. సరే, ఇక దాని గురించి మాట్లాడుతున్న తెలంగాణ జర్నలిస్టులు బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లో అత్యంత విలువైన 1000 కోట్ల భూమిని కొట్టేయడానికి ప్రయత్నించాడు. మరి దీని గురించి మాట్లాడరా? దీని మీద ఎవరో ప్రత్యేకంగా మాట్లాడలేదు అక్కడ. సో 1000 కోట్లు కదా, అంతకు మించి గండిపేటలో మరిన్ని సర్కారు భూములు కొట్టేసేందుకు పథకం. వైకాపా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి తెలిసే జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణ. కీలక నిందితుడు రాధాకృష్ణ అరెస్టు. అతడి ఇంట్లో మరో నకిలీ జీవో స్వాధీనం. పరారీలోనే బొల్ల. పల్నాడులో ప్రత్యేక బృందాల గాలింపు. అది ప్రభుత్వ భూమి అని తెలుసు, దాన్ని కొనడం విక్రయించడం చట్టవిరుద్ధమని తెలుసు. కానీ ఎకరా 100 కోట్ల వరకు విలువ ఉండే సర్కారు స్థలంపై కన్నేసిన ఏపీకి చెందిన వినుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎలాగైనా చేజెక్కించుకోవాలని అనుచరులు సూడా అధికారులతో కలిసి పథకం వేశారు. తొలుత 9 ఎకరాల 28 గుంటల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించినట్టు నకిలీ జీవోలు సృష్టించి కాజేయాలని కుట్ర చేశారు. అది విజయవంతమైతే మరిన్ని భూములు స్వాహా చేద్దాం అనుకున్నారు. హైదరాబాద్ శివారు గండిపేటలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పన్నిన కుట్ర వెనక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన బంధువు రమేష్ గండిపేటలోని సర్వే నెంబర్ 18లో మరికొన్ని ప్రభుత్వ భూములు కాజేసేందుకు పథకం వేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ఈయన 8 కోట్ల నగదు ఇచ్చాడంట. ఆ 100 ఎకరాల భూమిని కూడా రికార్డులు మార్చడానికి, అధికారులకు లంచాలు ఇవ్వడానికి, ప్రాథమికంగా ఖర్చు చేయడానికి, దీని అంతటికీ కూడా ఎక్కువ 8 కోట్ల లంచం కూడా ఇచ్చాడంట. బొల్లా లీలలు. నకిలీ పత్రాల సృష్టికి 8 కోట్లు. సూత్రధారి రాధాకృష్ణకు ఇచ్చిన బొల్లా 1000 కోట్ల భూ స్కామ్లో వెలుగులోకి మరిన్ని నిజాలు. మాజీ చూసారా, అసలు మామూలుడు కాదండి. అమ్మో, 1000 కోట్ల భూమి కొట్టేయడానికి 8 కోట్లు ఖర్చు పెట్టి నకిలీ పత్రాలు సృష్టించి, నకిలీ జీవోలు సృష్టించి, అధికారులకు, అక్కడ రెవెన్యూ అధికారులకు, వాళ్ళకి వీళ్ళకి లంచాలు ఇచ్చి, ప్రాథమికంగా కొంత షేర్లు. అమ్మో, చాలా పెద్ద స్కామ్ ఇది. సో ఇతను పరారీలో ఉన్నాడు ప్రస్తుతానికి, బొల్లా బ్రహ్మనాయుడు. పోలీసులు కూడా చాలా క్లారిటీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. పోలీసులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ స్కామ్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇక చైనాకు ఆంధ్ర బియ్యం రికార్డు సృష్టించిన చెన్నై పోర్టు ఒకే రోజు 2700 టన్నుల తరలింపు. ఆంధ్రప్రదేశ్లో కోస్తా రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు రికార్డు సృష్టించింది. ఒకే రోజు ఒకే ఆర్డర్లో 2700 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసినట్టు కాంకర్ ఇన్లాండ్ కంటైనర్ డిపో అధికారులు వెల్లడించారు. ఒకే రోజు 2700 టన్నులు అంట చైనాకు. ఇక శుద్ధిపై శ్రద్ధ పెట్టడం, ముందుకు రాని మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం, నిధులున్న భూసేకరణలో తీవ్ర జాప్యం. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు నిధులున్న ముందడుగు పడడం లేదు. స్థలాల కొరతతో ప్లాంట్ల ఏర్పాటులో తీవ్రమైన జాప్యం అవుతోంది. అవసరమైన చోట ప్రైవేట్ స్థలాలు సేకరించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన అనేక జిల్లాల్లో కదలకలేదంట. ఇక జంజీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపించేందుకు సేనా గళం కొత్త కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్. వ్యక్తుల తప్పులను కుల మతాలకు ముడిపెట్టొద్దని సూచన. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, జంజీ ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే ప్రధాన లక్ష్యంగా సేనా గళం అనే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం ఆయన మంగళగిరిలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన అభ్యుదయ భావాలతో ముందుకెళ్ళాలి, రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో పనిచేయాలి, అందుకే సేనాగళం ఏర్పాటు చేశాం. సో జంజీ వర్గాల కోసం వాళ్ళకి మద్దతుగా ఉండడం కోసం సేనాగళం అనేది ప్రకటించారంట. సో దీన్ని అన్ని కులాలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు, కులాల కుట్రలకు దూరంగా ఉందాం, నాకు కులాన్ని అంటగట్టే యత్నాలు దారుణం, వ్యక్తిగత తప్పులను వ్యక్తిగతంగానే ప్రశ్నించాలి, వాటిలోకి సామాజిక వర్గాలను లాక్కూడదు, ఇదే జనసేన నిశ్చిత వైఖరి. యువత అభివృద్ధి సుపరిపాలన కోరుకుంటున్నారు, నవతరం జంజీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి, వారి ఆశయాలకు అనుగుణంగానే సేనాగళం. ఇందులో అన్ని వర్గాలకు చోటు. పవన్ పార్టీ ముఖ్య నాయకులతో డిప్యూటీ సీఎం భేటీ. సో జనసేన పార్టీలో ఇప్పటి వరకు ఉన్న వర్గాలకు తోడు సేనాగళం అనే ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, ఆ మాటలు, స్పీచ్లు బాగుంటాయి. వాటిని అమల్లోకి తేవడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ దాహం కానరాని జలం. మచిలీపట్నం మండలం కోన గ్రామ ప్రజల నీటి కష్టాలంట. చూడండి, డ్రమ్ములు పెట్టుకొని నీటి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మధుర ఫలం రుచి. ఏపీలో పండే బంగినపల్లి సువర్ణరేఖలను మన్ కీ బాత్లో ప్రస్తావించిన మోదీ. బంగినపల్లి నరేంద్ర మోదీ గారికి కూడా వెళ్తాయి. ఉలవపాడు బంగినపల్లి మామిడి మోదీ గారికి వెంకయ్యనాయుడు గారు ప్రతి సంవత్సరం పంపిస్తారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు నెల్లూరే కదా, సో కందుకూరు ఉలవపాడు పక్కనే ఉంటారు కదా, ఆయనకి దాని విలువ తెలుసు కాబట్టి ప్రతి సంవత్సరం వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి చాలామంది కేంద్ర మంత్రులకు వాళ్ళకి పార్సల్స్ వెళ్తాయి. అందులో నరేంద్ర మోదీ గారికి కూడా వెళ్తాయి. సో మ్యాంగోస్ చాలామంది చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నూజివీడులో రసాలు ఎలా ఫేమస్సో ఉలవపాడు మ్యాంగో అంతే ఫేమస్. ఉలవపాడు మామిడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఉత్తరాంధ్ర వాళ్ళకి, రాయలసీమలో కొన్ని ప్రాంతాల వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్ టైం ఉలవపాడు మామిడి రావడానికి. సో వాటిని నిన్న ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారంట నరేంద్ర మోదీ గారు. ఇక నంద్యాలలో అండి నిన్న ఒక నాటకీయ పరిణామం అండి. వైసీపీ కార్యకర్తే, వైసీపీ కరుడుగట్టిన కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని జంబులయ్య అనే వ్యక్తి నిన్న ఉదయం అందరూ చూస్తుండగానే రోడ్డు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేసి తల పట్టుకొని వెళ్ళిపోయాడు. దీన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ కుట్ర, టీడీపీ వాళ్ళు కుట్ర, టీడీపీ వాళ్ళు వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేసేస్తున్నారు అని ప్రచారం చేశారు. కానీ పోలీసులు ఇమీడియట్గా ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఈ వీడియోలు తెప్పించుకొని మొత్తం నిర్ధారించుకొని ఇతను వైసీపీ కార్యకర్తే అని చెప్పారు. నంద్యాల ఘటనలో నిమిషాల వ్యవధిలో నిందితుడు జంబులయ్యను పట్టుకున్న పోలీసులు. అతడు వైకాపా నేత రవిచంద్ర కిషోర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు. అల్లర్లకు పాల్పడేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానం. నంద్యాల శ్రీనివాస సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైకాపా కార్యకర్త చాకల జంబులయ్య అని పోలీసులు తేల్చారు. వైకాపా నేత నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల 42వ వార్డు వైకాపా మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి భర్త శేషయ్యలకు జంబులయ్య ప్రధాన అనుచరుడని గుర్తించారు. శేషయ్య సిఫార్సు మేరకు 2019లో జంబులయ్య భార్య బాలమ్మకు నంద్యాల పురపాలక సంఘంలో సిఆర్పి రిసోర్స్ పర్సన్గా ఉద్యోగం ఇచ్చినట్టు తేల్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలని వైకాపా నేతలు ఈ కుట్ర పన్నినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి కుట్రలకు కొదవే లేదులే పార్టీలో. వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం వెంకటేశ్వర ఆపన్న హృదయం స్కీమ్. శ్రీవాణి టికెట్లకు డిమాండ్ నేపథ్యంలో భక్తులకు ఇదో అవకాశం. ₹1,00,000 ఇవ్వాలా? ₹1,00,000 ఇస్తే
విఐపి బ్రేక్ దర్శనం ఇస్తారా? 5గురు దర్శనం చేసుకోవచ్చా? వసతి 5 లడ్డూలు ఇస్తారా? ఓకే. ఓకేపావి కుట్రపూరిత రాజకీయాలు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్. ఈతకు వెళ్ళి కుమారునికి తట్టుకోలేక తల్లి. ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. విశాఖపట్నం నుండి గాజువాక దగ్గర ఆ డ్రైవర్కి ప్రయాణికులు స్లోగా వెళ్ళండి అని చెప్తూనే ఉన్నారంట. అయినా డ్రైవర్ పట్టించుకోకుండా స్పీడ్గా వెళ్ళి అక్కడ ఆగి ఉన్న టిప్పర్ని ఢీకొన్నాడు. దానివల్ల 3 చనిపోయారు, మరో 9 మందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తు అతివేగం కారణంగా 3 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది గాయపడ్డారు. విశాఖ నగర పరిధి గాజువాక శ్రీనగర్ వద్ద ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పార్వతీపురం డిపోనికి చెందిన సూపర్ లగ్జరీ బస్సు శనివారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురానికి 35 మందితో బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల సమయంలో గాజువాక శ్రీనగర్ కోటల వద్దకు చేరుకుంది. అప్పటికే బొగ్గులోడుతో వెళ్తున్న టిప్పర్ ముందు టైర్ పంక్చర్ కావడంతో ఆ డ్రైవర్ డివైడర్ను ఆనుకుని వాహనాన్ని నిలిపాడు. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తులో టిప్పర్ను గమనించకుండా వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొన్నాడు. అతివేగం అండ్ నిద్రమత్తు. ఆ టైంలో చాలా అలర్ట్గా ఉండాలి. నైట్ అంతా డ్రైవ్ చేసినా పని చేసినా ఎర్లీ మార్నింగ్ 3:30 గంటల నుంచి 5:30 వరకు నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు పడిపోతాయి అన్నమాట. సాధారణంగా నైట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అది సమస్య ఉంటుంది. అలా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. లాస్ట్ పేజ్ చూద్దాం. పరీక్షలు ఇలా తయారయ్యాయండి. నిర్వహణలో ఎన్ని లోపాలు. పేరు మార్చుకున్న తీరు మారిన గ్లోబరైన. సిబిఎస్ఈతో మూల్యాంకనంలో తప్పులతో మరోసారి తెరపైకి. సియుఈటి యూజీలోను ఎన్టీఏ వైఫల్యం. ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వరుసగా విఫలమవుతోంది. మరోవైపు ఈ గ్లోబరైన పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంటే వాళ్ళు కూడా విఫలమవుతున్నారనమాట. ఇప్పుడు 12వ తరగతి ఆన్ స్క్రీన్ మూల్యాంకనంలో తప్పులు జరిగాయి. సిబిఎస్ఈ బోర్డు ఇప్పుడు అపవాదులు అపఖ్యాతి పాలైంది. రైలు ఢీకొని యువతి బాలిక. మహిళ చేతికి సౌర పవర్. ఇందిరా మహిళా శక్తి పథకంలో విద్యుత్ కేంద్రాలు దేశంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు. గుడ్. సో ఇవన్నీ ఈనాడు. సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఏమిచ్చారో. ఆర్సీబీ డబ్బులు ధమాకా. ఓకే. డిఎస్సి 2025లో మెగా లోసుగులు. అంతులేని నిర్లక్ష్యం, అర్హులకు అన్యాయం, సర్టిఫికేట్ల పరిశీలనలో కనీసం గడువు ఇవ్వకుండా రిజెక్టు, పొరపాట్లను సరిచేసుకునే వెసులుబాటు ఇవ్వకుండా తిరస్కరణ. రోజుకొక వంక, రోజుకొక సాకు, రోజుకొక పనికిమాల వార్తలు రాస్తూ మా నిరుద్యోగుల్ని ఆ డిఎస్సిలో ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళని రెచ్చగొడుతూనే ఉన్నారు. ఎంత బ్లేమ్ అంటే, ఎంత బ్లఫ్ గేమ్ ఆడుతున్నారంటే వైసీపీ వాళ్ళు. అసలు పాపం ఇప్పటికే డిఎస్సి రాసి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు. ఉద్యోగాలు రాని వాళ్ళు ఎక్కువ మంది కదా. ఒక 100 మంది ఆ పరీక్ష రాస్తే 2% మందికి ఉద్యోగాలు వస్తాయి, 98% మందికి రావు. సో ఆ 98% మందిని రెచ్చగొట్టడానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించి ప్రభుత్వం మీద బురద జల్లడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి, ఆ కుటుంబాల్లో అలజడి సృష్టించేలాగా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా మేము కోల్పోయాము, ప్రభుత్వం తప్పు చేసింది. సో జాబులు తెచ్చుకున్న 2% మందికి, అంటే 15,347 మందికి అన్యాయం జరగలేక చాలా దారుణమైన వార్తలు రాస్తున్నారు. రిజర్వేషన్ అమల్లోనూ తప్పులు తడకే. మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానం తొంగలోకి. ఏపీపీఎస్సీ విధానాలు ఏ ఒక్కటి అనుసరించిన విద్యాశాఖ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లు ఆటో డ్రైవర్లు చేత దిద్దించారు. అది ఇప్పుడు కేసు నడుస్తోంది. సిఐడి హైకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. హైకోర్టు కూడా నిర్ధారించింది అందులో తప్పు జరిగినట్టు. వీళ్ళు ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అంతర్జిల్లా క్రీడా సర్టిఫికేట్తో టీచర్ పోస్టా. స్పోర్ట్స్ కోటా డిఎస్సిలో వెలుగులోకి రోజుకో వింత. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండి చేయి. కేవలం జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన వారికి పోస్టులు. పబ్లిక్ డొమైన్లో ప్రదర్శించకుండా అత్యంత గుర్తుగా తుది జాబితా. పొరుగు రాష్ట్రాల్లో డిగ్రీలు చదివిన వారి సర్టిఫికేట్లపై అనుమానాలు. ఫేక్ క్రీడా సర్టిఫికేట్లు, డిగ్రీలు సృష్టించి ఉద్యోగాలు అమ్మేశారంటూ అర్హుల ఆరోపణ. ఇదొకటి. రోజుకొకటి ఆరోపణలు, పనికిమానలు ఇవన్నీ తీసుకొచ్చి ఆధారాలు లేకుండా బేస్లెస్గా వార్తలు రాస్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులారా. ఇక విద్యుత్ సరఫరాల అంతరాయంపై జనాగ్రహం. విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలి. 62 ఏళ్ళు కాపురం చేసిన భార్యాభర్తలు ఇప్పటికిప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎలా ఉంటుందో, విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ను మూసేసి కేవలం భోగాపురం ఎయిర్పోర్ట్ పైన ఆధారపడతామనడం కూడా అలాంటిదేనని విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. గాజువాకలో ఘోర ప్రమాదం. ఓకే. దొంగ ఎత్తులు, నక్కజిత్తులు.
కృష్ణా జిల్లా రాష్ట్రంలో ఇసుక దోపిడీపై ఈనాడు పచ్చపైత్యం యథేచ్ఛగా ఇసుకను దోస్తుంది చంద్రబాబు అండ్ గ్యాంగ్. ఎస్ ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలోనూ జరుగుతోంది ఇసుక కుంభకోణం, ఇసుక స్కామ్. వాళ్ళు 1000 కోట్లు కొల్లగొట్టారు, వీళ్ళు 1000 కోట్లు కొల్లగొడుతున్నారు, అందులో తిరుగులేదు. అయితే వైసీపీ హయాంలో ఒక పద్ధతిలో జరిగింది, వీళ్ళ హయాంలో ఒక పద్ధతిలో జరుగుతుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరిగింది దుష్ప్రచారం. అప్పట్లో పారదర్శకంగా టెండర్ల ద్వారా ఇసుక కాంట్రాక్టులు ఆయన కోర్టే చెప్పిందమ్మా, ఎన్జీటీ చెప్పిందమ్మా ఇసుక తవ్వకాలు అక్రమాలు జరిగాయని ఎన్జీటీ చెప్పింది. బైజూస్ పేరుతో పచ్చపైత్యం. ప్రజా వ్యతిరేకత పెరిగిన వేళ ప్రజల దృష్టి మరలించేందుకు బైజూస్పై కొత్తగా విషప్రచారం. పేదింటి విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలతో బైజూస్ కంటెంట్తో ఉచిత విద్య. ఆ బైజూసే ఒక పెద్ద స్కాము, కార్పొరేట్ స్కాము. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు, దాన్ని వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. పేద విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అంట. బైజూస్లో ఏముంది, జ్యూస్ మొత్తం పిండేశారుగా. అత్యాధునిక శాంసంగ్ ట్యాబ్లెట్తో కంటెంట్ నిక్షిప్తం చేసి ఉచితంగా పంపిణీ. దీన్ని వారు లేక చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం. మరి 40 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఇక ఊపిరి తీశారు. అనంతపురం సర్వజనాసుపత్రిలో దారుణం. శనివారం రాత్రి కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్పై ఉన్న రోగి. రాజేష సతీష రాజ్యసభ సీటు కోసం టీడీపీలో హోరాహోరీ. కిలార్ రాజేష్ కోసం చంద్రబాబు పట్టు. మళ్ళీ ఛాన్స్ కోసం సానా సతీష్ లాబీ. వీరిద్దరిలో ఒకరికే ఇచ్చే యోచనలో చంద్రబాబు. రేసులో భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, ఖమ్మంపాటి. ఆర్థిక బలం కలిగిన మహిళా నేత కోసం అన్వేషణ. సో మ్యాక్సిమం కిలార్ రాజేష్ గారికి అవకాశం ఉందండి, ఆయనకే ఇవ్వచ్చు. సో ఇవన్నీ సాక్షి ఫస్ట్ అంశాలు. ఫస్ట్ పేజీ. సెకండ్ పేజీకి వెళ్దాం. ఇక్కడ కూడా మెగా డిఎస్సి మీద ఏడిచారా? ఏడిచారు. ఆ ఏడుపులు వీళ్ళు ఏడవలేకపోయారు. వీళ్ళు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం డిఎస్సి నిర్వహించి సక్సెస్ఫుల్గా వాళ్ళు టీచర్లు కూడా విధుల్లోకి చేరి 1 ఇయర్ అయ్యి ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని తప్పుపడుతూ మిగిలిన వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ప్రభుత్వం మీద బుర్ర జల్లుతున్నారు. చంద్రబాబు ఓ గోబెల్స్ బాస్. ఆయన పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే. వైఎస్ఆర్సీపీ హయాంలోనే 50% రిజర్వేషన్ల అమలు. చట్టం కూడా చేసి ఇస్తే దిక్కులేదు, అది ఏమైందో కూడా తెలియదు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపణ. వాళ్ళు 33% రిజర్వేషన్లు ఇస్తామో చట్టసభల్లో అని చెప్పాక వీళ్ళేమో ఈ పనికిమాలిన మీటింగ్ ఒకటి పెట్టారు నిన్న. ఇక జీవో ఒకలా అమలు ఇంకోలా. వెళ్ళిపోమ్మా సాక్షి, వెళ్ళిపోవచ్చులే, ఇంకా చాలు, చాలా చదివేశాం. ఇంకా జగన్ పిఏ కేఎన్ఆర్ అంట బినామీలు అందరికీ ఫోన్లు చేసి మీరు పోలీసులకి ఏమీ చెప్పొద్దు, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, నేను మళ్ళీ పవర్లోకి వస్తాను, సో మీరు పోలీసులకి ఏమైనా చెప్పారంటే మాత్రం, మీరు అప్రూవల్గా మారారంటే మాత్రం మీ ఒక్కొక్కరి సంగతి తెలుస్తా అని బెదిరిస్తున్నారంట. వారి పేరిట ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం వారికే ఇచ్చేస్తానంటూ ఫోన్లు చేసి ఆఫర్ చేస్తున్నారంట. సిట్ విచారణకు ఫోన్లు తీసుకెళ్లొద్దని సూచన. వాటిని ధ్వంసం చేసి కొత్తవి తీసుకోవాలని సలహా. పసిగట్టిన సిట్ బినామీలకు నోటీసులు. కేఎన్ఆర్, పుత్తా సహా నేడు 8 మంది విచారణ. బెజవాడలో హోండా షోరూమ్ యజమానికి 4.5 కోట్లు చెల్లించినట్టు బట్టబయలు. ఆ 4.5 కోట్లు కేఎన్ఆర్ భారీ ఖాతా నుంచి 2 కోట్లు ఇచ్చారంట, ఇతర అకౌంట్ల నుంచి 2.5 కోట్లు ఇచ్చారంట. అత్యంత విలువైన దాదాపుగా 10 కోట్ల విలువైన హ్యూండై షోరూంలో వాటాను 51% వాటాను 4.5 కోట్లకే కొట్టేసేదిన. అండ్ ఇప్పుడు బినామీలందరికీ కూడా ఫోన్లు చేసి మీరు ఎవరు ఏమి పోలీసులకు చెప్పొద్దు, మళ్ళీ మనమే గెలుస్తాము, నేనే బాస్ను అవుతాను, అవన్నీ మళ్ళీ ఎలా అనుభవించాలో చెప్తానని చెప్పి ఆయన చేస్తున్నాడంట. అలాగే వెంకన్నను కూడా వదలలేదంటండి. కేఎన్ఆర్ బినామీ పేరిట తిరుమలలో పెట్రోల్ బంక్ స్థలాన్ని 15 ఏళ్ల లీజుకి ఇచ్చిన నాటి వైవీ బోర్డు. నెల అద్దె 4.24 లక్షల నుంచి 1.90 లక్షలకు తగ్గింపు. 15 సంవత్సరాల పాటు అద్దె తగ్గించి ఇచ్చేసి వాటిని అద్దె పెంచకూడదని నిర్ణయించి చక్రం తిప్పిన జగన్ పిఏ కొండపైనే ఐఓసీ స్థలానికి 3.33 లక్షల అద్దె, ఏటా 3% అద్దె పెంపు నిబంధన. దుకాణాలకు అద్దె పెంపు, కేఎన్ఆర్కు మాత్రం స్పెషల్. సో కేఎన్ఆర్ చెప్పిన వ్యక్తికి, కేఎన్ఆర్ బినామీకి ఒక 15 ఏళ్ల పాటు కొండపైన అద్దె పెంచకుండా పెట్రోల్ బంక్ స్థలాన్ని లీజుకి ఇచ్చారంట, హెచ్పి పెట్రోల్ బంక్ స్థలాన్ని. సో ఎన్ని లీలలండి, దేన్ని వదలలేదండి. హెచ్పి పెట్రోల్ పంప్ను వదలలేదు, హోండా షోరూమ్ను వదలలేదు, దేన్ని వదలలేదు. వామ్మో, 5 ఏళ్ల అధికారంలో ఇదేమో నకిలీలు. ఇక చెయ్యి పట్టి రాత మార్చి రాష్ట్రంలో ఉద్యమంలో చేతిరాత శిక్షణ. అందమైన అక్షరమే ఆ గురువు లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ టీచర్లే వారిది. తొలుత వారికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా వేలాది విద్యార్థులకు. ఉప్పాల రామ్మోహన్ రావు గారంట చేతిరాత శిక్షణలో ఆరితేరారు. పిల్లలకు మంచి చేతిరాత ఉంటే భవిష్యత్తు బాగుంటుంది అని ఆయన నమ్ముతున్నారు. సో అందుకు పిల్లలందరూ కూడా చేతిరాత హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అనేది ఆయన లక్ష్యం.
ఇక చోడవరంలో జపాన్ మ్యాంగో, 2 ఏళ్లకే మియాజాకి ఫలాలు అత్యంత ఖరీదైన మామిడి రకాల్లో ఒకటి, మన ప్రాంతము సాగుకు అనుకూలమంట. సో మియాజాకి ఫలాలు అంటండి అత్యంత ఖరీదైన రకాల్లో ఇది కూడా ఒకటి. ఇక మనకు ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. మానవరహిత ఎయిర్ ట్యాక్సీలు సిద్ధం, గుంటూరులో భవిష్యత్ రవాణాకు శ్రీకారం. వేగం వద్దంటున్నా వినలేదు. సర్వే చిత్రాలు, సీఎం చెప్పినా తీరని రైతు సమస్యలు. జగన్ రీసర్వేతో భూ రికార్డులు తారుమారు. ఇప్పుడు 2.0లోనూ మళ్ళీ అవే తప్పులు. రీసర్వే తర్వాత రికార్డుల్లో భూమి మాయం. 135 గ్రామాల్లో తప్పులు తడక. ఉన్న భూమి లేనట్టుగా నమోదు. రైతులు గోడు పట్టించుకుని అధికారులు. పనిచేయని రీసర్వే అప్పీళ్ల వ్యవస్థ. తప్పులు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. అయినా గాడిన పడని రెవెన్యూ శాఖ. రైతుల సమక్షంలోనే రీసర్వే జరగాలి. రీసర్వే రికార్డును రైతుల ముందు ఉంచాలి. గ్రామ సభలో ప్రదర్శించాలి. అంతిమంగా రైతు ఆమోదం ఉండాలి. ఇది ఈ ఏడాది జనవరి 5న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు. కానీ రైతులకు సంబంధం లేకుండా, రైతులకు తెలియకుండా, రైతు అభ్యంతరాలు పట్టించుకోకుండా అధికారులు రీసర్వేలు చేస్తున్నారు. సో ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులే గండి కొడుతున్నారన్నమాట. సో అది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఓఎస్ఎంలో లోపాలు నిజమే. ఎట్టకేలకు తప్పులు ఒప్పుకున్న సిబిఎస్ఈ భద్రతా లోపాలను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి. లోపాలు బయలు చేసిన ఎథికల్ హ్యాకర్స్కు కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా లోపాలు గుర్తిస్తే తమతో పంచుకోవాలని హితవు. ఒకేసారి ఒకవైపు నీట్ లీక్ అవ్వడం, మరోవైపు సిబిఎస్ఈ, ఈ 2 విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మచ్చ వచ్చింది. ఇక కొత్త సిడిఎస్గా జనరల్ సుబ్రహ్మణ్య బాధ్యతలు. సానుకూల వార్తలను విస్మరిస్తే యువత బొద్దెంకల బాట. కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవహారంపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వ్యాఖ్యలు. మీడియా సానుకూల వార్తలను విస్మరిస్తే యువత బొద్దెంకల బాట పడతారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో సానుకూల వార్తలు, విజయగాథలకు అవకాశం లభించాలని, అలా జరగని పక్షంలో యువతపై ప్రభావం పడుతుందన్నారు. మన జేబులకు హార్మోజ్ చిల్లు. నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా దాదాపుగా అన్ని ధరలు పైకి. సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, పెట్రోలియం ధరల పెరుగుదల ప్రభావం. లీటర్కు 2 చొప్పున పెరిగిన పాల ధర, 15 నుంచి 20% పెరిగిన వంట నూనెల భారం. అన్నీ పెరిగాయి, కరెక్టే. ఈవెన్ మన మ్యాగజైన్కి సంబంధించి పేపర్ కాస్ట్ కూడా పెరిగింది. మన మ్యాగజైన్ పేపర్ కాస్ట్ పెరిగి ప్రింటింగ్ కాస్ట్ కూడా పెరిగింది. అలా వంట నూనెలు పెరిగాయి, నిత్యావసరాలు పెరిగాయి, పెట్రోల్ పెరిగాయి, కూరగాయలు పెరిగాయి, పాలు పెరిగాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. వాళ్ళు అక్కడ యుద్ధం చేసుకోవడం ఏంటి, మనకి జేబు చిల్లేంటి. ఇక టీఎంసీ నేతలపై కొనసాగుతున్న దాడులు. మొన్న అభిషేక్, నిన్న కళ్యాణ్ బెనర్జీ. అభిషేక్పై దాడికి పాల్పడిన 5గురు అరెస్టు. అందరూ టీఎంసీ మాజీ ఎమ్మెల్సీ లవ్లీ మైత్రా అనుచరులేనంటండి. సో టీఎంసీలో అంతర్గత యుద్ధంతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ అభిషేక్ బెనర్జీ మీద బాగా వ్యతిరేకత ఉందిలే, సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. అతను మరీ మూర్ఖంగా ఉంటాడని. ఇక వైద్యం సామాన్యుడికి భారం. ఆసుపత్రిలో చేరినందుకు 2.9 లక్షల కోట్లు, మందులకు 1.6 లక్షల కోట్లు ఖర్చు. పెరిగిపోతున్న చికిత్సల భారం. అమ్మో, దేశంలో బెడ్ ఛార్జీలు, ఆపరేషన్లు, ఐసీయూ ఖర్చుల రూపంలో ప్రజలు అత్యధికంగా 2.9 లక్షల కోట్లు గుమ్మరించారంట. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నేషనల్ హెల్త్ అకౌంట్స్ చెప్పింది. సంవత్సరానికి 2.9 లక్షల కోట్లు. ఓన్లీ మెడిసిన్స్ కోసం 1.6 లక్షల కోట్లు. ఇండియాలో మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైనా సరే వైద్యం కోసం ఖర్చు చేయడం పరిపాటే. ఆ వైద్యం అనేది అత్యవసరం అండ్ ఆపద, అదొక ఎమర్జెన్సీ కాబట్టి దాన్ని బిజినెస్గా మలుచుకున్న పెద్దలు మన దేశంలో చాలామంది ఉన్నారు. అందుకే మన తెలుగు వ్యక్తుల్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, టాప్ 10 కుబేరుల్లో ఎక్కువ మంది ఈ ఫార్మాస్యూటికల్స్ బిజినెస్ వాళ్ళు కూడా ఉంటారు. సెక్స్ ట్రాఫికింగ్ బాధితులు బాలలైతే నిందితులపై ఫోక్సో కేసు పెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిందంట. రాజ్యసభ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు. ఓకే, సో ఇవండి అన్ని పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.